హలో గైస్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే నిరాశనే మిగిలింది. గత 2 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ అయితే దారుణంగా ఓడిపోవడం జరిగింది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే పూర్ బౌలింగ్, పూర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ టీంలో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ, మంచి హిట్టర్స్ ఉన్నప్పటికీ గత 2 మ్యాచ్ల్లో అయితే ఏ విధమైన కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు. ఫస్ట్ మ్యాచ్లో అయితే చెలరేగిపోయి ఆడారు. ఇషాన్ కిషన్ చూసుకున్నట్లయితే సెంచరీ చేశాడు. చాలా మంచి బ్యాటింగ్ అయితే ఫస్ట్ మ్యాచ్లో చూసాము. ఫస్ట్ మ్యాచ్ చూశాక ఎస్ఆర్హెచ్ అయితే ఈ సంవత్సరం కప్పు కొడుతుందని అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. కానీ తర్వాత జరిగిన 2 మ్యాచ్లో అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఫ్యాన్స్ని. 300 కొడుతుందని అనుకుంటే జస్ట్ 200 కూడా దాటలేకపోతుంది. నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ ఓడిపోయాక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే ఈ విధంగా స్పందించాడు. చెత్త షాట్లే తమ పతనాన్ని శాసించినట్లు తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యంతో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయినట్లు వెల్లడించాడు. గత 2 మ్యాచ్ల్లో తమకు ఏ విధంగా కూడా కలిసి రాలేదన్నాడు. ఈ ఓటములపై సమీక్ష చేస్తామని, జట్టులోని మిగతా ఆప్షన్స్ను పరిశీలిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎస్ఆర్హెచ్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం సెమీఫైనల్స్ కూడా వెళ్ళడం చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.